వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పాత పద్ధతిలో చేపల పులుసుని తయారు చేసుకోవడానికి ఒక ఆనియన్ తీసుకుని ఈ విధంగా పొయ్యి మీద ఉంచి నల్లగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చింతపండుకి వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసి నాననివ్వాలి. ఇప్పుడు పూర్తిగా ఆనియన్ అనేది చల్లారింది. దీని నుంచి పీల్ని తీసేసి రోట్లోనైనా వేసి దంచుకోవచ్చు, మిక్సీ జార్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్తోనే ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది. పాతకాలంలో అయితే ఈ ఆనియన్ని పొయ్యిలో వేసి అలా మాడనిచ్చిన తర్వాత తీసి దంచేవాళ్ళు. కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 7 నుంచి 8 చెంచాల వరకు ఆయిల్ని వేసి వేడైన తర్వాత పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి పూర్తిగా కలిపిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని కూడా వేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి 4 టీ స్పూన్స్ వరకు కారంని, 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసి పూర్తిగా కలపాలి. అయితే కారంలో ఉప్పు ఉంటే కొంచెము ఉప్పుని తగ్గించి వేసుకోవచ్చు. నేను ఉప్పు లేని కారం కాబట్టి 4 టీ స్పూన్స్ కారం తీసుకుంటే 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఈ విధంగా పూర్తిగా కలిసే విధంగా కలిపేసి టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా గ్రేవీలాగా తయారు చేయాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర మెంతుల పౌడర్ని వేసి పూర్తిగా కలిపి ముందుగా నానబెట్టిన చింతపండుకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి చింతపండు రసంని తీసి ఈ గ్రేవీకి యాడ్ చేయాలి. ఈ విధంగా గ్రేవీగా తయారు చేసి చింతపండు రసంని వేస్తే పులుసు అనేది 2-3 డేస్ వరకైనా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను కేజీన్నర చేపలకి కొలతల్ని తీసుకొని తయారు చేస్తున్నాను. ఈ విధంగా పులుసు లైట్గా మసిలేటప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి ప్లేట్ వేసి మరొక 5 నిమిషాలు మసలనివ్వాలి. అలా మసిలిన తర్వాత ఒక్కొక్కటిగా చేపల్ని వేసుకొని అలా 15 నుంచి 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. నేను తెల్ల చేపలతో పులుసుని తయారు చేశాను కాబట్టి ఇవి తొందరగా ఉడుకుతాయి, కొంచెం మెత్తగా ఉంటాయి. కాబట్టి టర్న్ చేసేటప్పుడు మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని అలానే 10 నిమిషాల పాటు ఉంచిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తెల్ల చేపల పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక నేను ఫిష్ అయితే కేజీన్నర ఫిష్కి ఇవే కొలతల్ని ఫాలో అయితే పులుసు పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.